హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోగంటి వారి అమ్మాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. మామ్ అండ్ డాడ్ అయితే సడన్గా వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నామని చెప్పి కాల్ చేసి నాకు మా తమ్ముడికి చాలా పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. ఇంతకీ అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మీరు ఫ్యూచర్ వీడియోస్లో అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. ఇంకా వాళ్ళు వచ్చి డాడీ ఏదో పని ఉందని చెప్పారనమాట. ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నైట్ స్టే చేయడానికి మేమైతే బేగంపేటలో ఉన్న గ్రీన్ పార్క్ హోటల్ బుక్ చేసుకున్నాము. మా తమ్ముడు అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అది చేపిస్తున్నాడు. హోటల్కి రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ నైట్ 10:30 అయిపోయింది. దట్ వాజ్ మోస్ట్లీ ఆన్ వెడ్నెస్డే నైట్ అనుకుంటా. 14th ఆగస్ట్ ఇది వీడియో. సో 15th నుంచి లాంగ్ వీకెండ్ కదా, ఫుల్ హైదరాబాద్ అంతా చాలా ట్రాఫిక్ ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది. చాలా స్టక్ అయిపోయారు మామ్ అండ్ డాడ్ అయితే ట్రాఫిక్లోని. లైక్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఓఆర్ఆర్ దాటి గచ్చిబౌలి అటు నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. పని అది అంతా ఫినిష్ చేసుకొని ఇంకా చెక్ ఇన్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్ అంతా మీరు కూడా చూసేయండి. రూమ్ వాజ్ ఆసమ్, చాలా బాగుంది నీట్గా. మేమైతే 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం, డీలక్స్ రూమ్స్. ఇలా మనకి రూమ్లో సెపరేట్గా సోఫా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వీ హ్యాడ్ అ మినీ ఫ్రిడ్జ్, కాంప్లిమెంటరీ స్నాక్స్ యాడ్ చేశారు. అండ్ ఇన్సైడ్ ద రూమ్ మనకు మెన్యూ ఉంటుంది కదా, డాడీ అదే చూస్తున్నారు ఫుడ్ ఏం ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తున్నారనమాట. మేము యాక్చువల్లీ డిన్నర్ ఏం చేయలేదు. రూమ్ చెక్ ఇన్ అది చేసి వచ్చేసరికి మాకు 11 అయిపోయింది. ఇక్కడ నార్మల్గా కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఉన్నాయి. నెక్స్ట్ మినీ ఫ్రిడ్జ్ ఉన్నింది. మినీ ఫ్రిడ్జ్లో కూడా ఐటమ్స్ ఏవో ఉన్నాయి, కూల్ డ్రింక్స్ అవన్నీ, జ్యూసెస్ అలాంటివి ఏవో పెట్టారు. లైక్ వెరీ మినిమల్, కాకపోతే జస్ట్ ఇట్ వాస్ కాంప్లిమెంటరీ అనమాట ఫ్రమ్ ద హోటల్ సైడ్. వీ నీడ్ నాట్ పే ఫర్ ఇట్. నార్మల్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ అది ఇచ్చారనమాట. మేము 2 రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా, లైక్ బోత్ ఆర్ సేమ్ రూమ్స్ కదా, సో అందుకే నేను సెకండ్ రూమ్లో అయితే ఏం షూట్ చేయట్లేదు, ఒక్క రూమే చూపిస్తున్నాను. రెండు సిమిలర్, లైక్ సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉన్న రూమ్సే తీసుకున్నాం. కనెక్టింగ్ రూమ్స్ కోసం అడిగాం కానీ బికాజ్ ఇట్ వాజ్ అ లాంగ్ వీకెండ్, చాలా ఫుల్ ఉంది అని చెప్పారనమాట. మేము ప్రయర్ బుకింగ్ ఏం చేసుకోలేదు. ద ట్రిప్ వాజ్ ఆల్సో వెరీ సడన్. సో మాకు ప్రయర్ బుకింగ్ అలాంటివి ఏమీ లేకపోవడంతో, బట్ స్టిల్ వీ గాట్ అ వెరీ గుడ్ రూమ్ అండ్ ద హాస్పిటాలిటీ వాజ్ ఆల్సో వెరీ నైస్. హాయ్ మమ్మీ. హాయ్ పాపా, ఏం చేస్తున్నావు? తయారవుతున్నావా వదినా అని అడుగుతున్నారు అందరూ. మేము రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయిందని చెప్పాను కదా. గ్రీన్ పార్క్లో మిడ్ నైట్ బిర్యానీ బుఫే ఉంటుంది అనమాట. ఇట్ విల్ స్టార్ట్ అరౌండ్ 11-11:30 అంటిల్ 1:30 ఇన్ ద మిడ్ నైట్ మనకైతే వాళ్ళు బుఫే సర్వ్ చేస్తారు. బుఫేలో ఐటమ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. హైలైట్ అయితే పాయా షోర్బా, చాలా అమేజింగ్ ఉన్నది. నెక్స్ట్ మటన్ హలీం, రంజాన్ సీజన్ అయిపోయినా సరే దే సర్వింగ్ మటన్ హలీం. మేబీ దట్ వాజ్ స్పెషల్ ఆన్ దట్ డే అనుకుంటా. నెక్స్ట్ వీ హ్యాడ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్లో 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. 2 kinds ఆఫ్ డెజర్ట్స్ సర్వ్ చేశారు, స్వీట్స్. దెన్ ఆ తర్వాత ఒక 3 ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బుఫే కదా, సో ఇట్ ఇస్ సెల్ఫ్ సర్వీస్ ఓన్లీ. సో ఇంకా అందరం ఫుడ్ అయితే తీసుకుంటున్నాము, ఆల్ డిఫరెంట్ కైండ్స్. చెప్పాను కదా మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ బిర్యానీ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. ఎంత కుకింగ్, ఆ ఫ్లేవర్ అవంతా చాలా బాగా తెలుస్తుంది అనమాట. అసలు ఆ చెఫ్కి అయితే నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఆ రోజు నేనైతే నాన్ వెజ్ తినలేదు, ఐ వాజ్ ఈటింగ్ వెజిటేరియన్. తమ్ముడు ఏం తింటున్నావు? చెప్పు తమ్ముడు, ఏముంది నీ ప్లేట్లో చెప్పు. ఫుడ్ ఏముంది? ఫుడ్. ఫస్ట్లీ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. మనమైతే 250 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ మైల్ స్టోన్. ఇంకా చాలా చాలా పెద్ద మైల్ స్టోన్స్ మనం రీచ్ అవ్వాలి అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఇంకా చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చేసుకోలేని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. ఐ విష్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి. మీరు చూపించే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే ఇట్ ఇస్ వెరీ మచ్ ప్రీషియస్ టు మీ. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. రేపటి కోసం ఇక్కడ పెడతాం తమ్ముడు. బ్రో, వాట్ ఆర్ యూ ఈటింగ్? పాయా షోర్బా, మటన్ హలీం. ప్లేట్ చూపి.
మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళి ఫుడ్ తెచ్చేసుకున్నారు. నేను తెచ్చుకోలేదన్నమాట. కాసేపు అయ్యాక తింటాను అని చెప్పి కూర్చున్నా అలాగా. ఇంకా ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాను. నేను వెజిటేరియనే తింటున్నా. సో ఐ వాజ్ జస్ట్ నార్మల్గా అక్కడ వెజిటేబుల్ బిర్యానీ ఉంది. వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే తీసుకున్నా నేను. నెక్స్ట్ మిర్చి సాలన్ కూడా పెట్టారు, అదొకటి సర్వ్ చేసుకున్నా. అంతే, ఇంకా అంతకుమించి నేనైతే ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఎండ్లో లాస్ట్లో అయితే కొంచెం డెజర్ట్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట. లైక్ గులాబ్ జామ్ ఉంది అక్కడ, గులాబ్ జామ్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ మన ఫేవరెట్ కదా, అవి రెండు అయితే తీసుకొని వచ్చి తిన్నాను అనమాట. ఆ తర్వాత అక్కడ స్పెషల్గా దోశ కౌంటర్, లైవ్ కౌంటర్ ఉంది. పడితే ఏమైపో మమ్మీ కెమెరా చేస్తుంది. మధ్యాహ్నం చికెన్ తిన్నాను. తినేసాం చెప్పకుండా చికెన్ పెట్టలేదు ఇంటిదేనా చాలా రోజు అదేంటి చేపలు ఒకటే ఇంటిదే తిన్నాడు, చికెన్ అది పెట్టలేదు. ఇన్ని రోజులు వెజ్ తిన్నాను. తినేసావా? రేపు గట్రా తినకు, అయినా రేపు మన ట్రైన్లోనే ఉంటావు. రేపాడు ఈ పక్కన శుక్రవారం అసలు తినకూడదు, శుక్రవారం రెండో శుక్రవారం. నా దోస్తే అలవాడి, నేను దోశ చెప్పాను. మరి వెజ్లో ఏమి సాంబార్ ఉంది, రైస్ ఉంది, పప్పు టమాటా అన్ని. కానీ మెల్లిగా తింటాను, నాకేం టైం రిస్ట్రిక్షన్ లేదు. మనకి రాత్రి 1 గంట వరకు ఉంటుంది. 1 గంట వరకు లేదు. చాలాసేపు వెయిటింగ్ తర్వాత అయితే నా చిన్న చిట్టి దోశ తీసుకొచ్చారు. ఎనీ దోశ లవర్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చిన్న చిట్టి దోశ వేసి తెచ్చాడు. బాగుంది దోశ, చూడడానికి బాగుంది. కరకరలాడే దోశ కాదు. మటన్ బిర్యానీలో మటన్ పీస్ బాగుంది. ఇంకా చట్నీ బాగుంది. దోశ పరోటా అన్నాడు. రేపు ఉదయం అవే తినాలి కదా. చాలా రకాలు ఉంటాయి. ఆమ్లెట్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ వాల్ బాగుంటే అలా ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఈ వాల్ దగ్గర తినగానే అలా కాసేపు హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అటు ఇటు తిరిగి చూస్తున్నాం. ఆ రైట్ సైడ్లోకి మోస్ట్లీ ఫంక్షన్స్ ఏవో జరుగుతున్నాయి అనుకుంటా. అక్కడ మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయింది, బట్ స్టిల్ డెకార్ అదంతా ఉంది. సో అది అలా చూస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ ఉంది, ఐ మిస్ దట్ క్లిప్ యాక్చువల్లీ, బట్ ఆ పెయింటింగ్ చాలా బాగుంది, అదే చూస్తున్నాను నేను అక్కడైతే. ఇంకా ఆ తర్వాత అలాగా తిరుగుతున్నాం అటు ఇటు, నేను మా బ్రదర్ కలిసి. నెక్స్ట్ రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్కి వచ్చేసరికి టైం అయితే 1 అవుతుంది, మిడ్నైట్. మా తమ్ముడు ఎంత వర్కహాలిక్ అంటే his shift ends at evening 6 o'clock, but still he is working at that time also. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నెక్స్ట్ డే, లైక్ ఇట్స్ ద డే 2. మేము ఈరోజు అయితే హోటల్ చెక్అవుట్ చేసేసి వీ హ్యావ్ టు క్యాచ్ అవర్ ట్రైన్ టు విశాఖపట్నం ఫ్రమ్ సికింద్రాబాద్. సో మార్నింగ్ మా ట్రైన్ ఎర్లీగా ఉంది 8 o'clockకి. అందుకని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైం కల్లా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చేస్తున్నాం. లైక్ డైరెక్ట్గా ఫ్రమ్ రూమ్, మనం రూమ్లో అంతా క్లియర్ చేసేసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేద్దామని చెప్పి కిందకైతే వచ్చేసాం. దెన్ ఇట్ వాజ్ టైమ్ అరౌండ్ 6:30 or 7, లైక్ ఎగ్జాక్ట్లీ 7కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు హోటల్ వాళ్ళు. ముందు రోజు నైటే కనుక్కున్నాము. సో ఇంకా మేము 7 కల్లా లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి 7 o'clock కల్లా కిందకైతే వచ్చేసామన్నమాట. This place is once upon a time, like it was in Green Park only, but this is a breakfast area. చూసారు కదా, అంబియన్స్ అంతా చాలా బాగుంది. మార్నింగ్ అయితే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ సర్వ్ చేశారు. మార్నింగ్ కూడా మనకు ఒక సూప్ లాంటిది ఇచ్చారు,
నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ మసాలా ఇడ్లీ, దెన్ ప్లెయిన్ ఇడ్లీ, యూ హ్యావ్ ఉప్మా, పూరి ఉంది, నెక్స్ట్ వడ ఉంది. వడ చాలా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. దట్ వాస్ లైక్ చికెన్ సాసేజెస్, యూ హ్యావ్ దెన్ పొటాటో వెజ్జెస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జ్యూసెస్ అనమాట. ఒక 3-4 కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ ఇచ్చారు, బటర్ మిల్క్ ఇచ్చారు. నెక్స్ట్ యూ హ్యావ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎక్సెట్రా. తర్వాత నేను మా డాడీ అయితే నేనేమో కాఫీ ఆర్డర్ చేసా, మా డాడీ ఏమో టీ ఆర్డర్ చేశారు. మీరు చాయ్ లవరా కాఫీ లవరా? ఎక్కడికైనా వెళ్తే మీ మైండ్ రిలాక్సేషన్కి మీరేం ఆర్డర్ చేస్తారు? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోకి కంటిన్యూషన్ మా ట్రైన్ జర్నీ మేము చేసిన ఫన్ అంతా నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది. అండ్ ద మెయిన్ రీజన్ వై మై పేరెంట్స్ హ్యాడ్ కమ్ టు హైదరాబాద్ అండ్ దట్ టు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ అనేది ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి. అండ్ నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే don't forget to press the bell icon. Thank you so much for watching. See you all in the next video. Bye bye.